నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. మీరు పాడుతున్నప్పుడు ఇప్పుడు ఎంత అన్ని పాటలు మంచి పాటలు అయినా కూడా ఏదో ఒక రికార్డింగ్కి వెళ్తున్నాం అంటే మనకు కొంచెం ఎక్కువ హ్యాపీగా ఉంటుంది. అలా ఎవరి రికార్డింగ్కి వెళ్తున్నప్పుడు మీరు అరే వాడు ఏం పాట వస్తుంది, ఈ గమకం మనం ఇంకా బాగా వెళ్దామా అని అలా అలా ఉంటుంది కదా? అది హ్యాపీనెస్ కాదు, టెన్షన్స్ వస్తుంది. కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వెళ్తున్నప్పుడు ఈ రోజు ఎలాంటి పాట వస్తుందో మనకు అది నా గాత్రంలో రావాలి, మ్యూజిక్ డైరెక్టర్ని సాటిస్ఫై చేయాలి అని ఒక పెద్ద ఇది ఉంది కదా. సో అది కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వెళ్తున్నప్పుడు ఆ భయం ఉంటుంది. ఎవరెవరు? అదే ఇళయరాజా గారు, శరత్ గారు అయితే అసలు ముందు అర్థం అవడానికి ఓ రోజు పడుతుంది మాకు వినడానికి. అలా సమ్ టైమ్స్ ఒక సాంగ్ అలా అయ్యింది, నాకు అది సాయి ఏది బేసిక్ సాయి ఏది తెలియకుండా ఒక పాట పాడాను శరత్ గారికి. ఏ పాట? అది మూవీ నేమ్ సింధూర రేఖ అని. దాంట్లో నోట్స్ ఎక్కడెక్కడో పోతుంది. ప్రణతోస్మి గురువాయుపురేశం ప్రతిదినమను చేత స్మర హరి పాదం పరిపూర్ణమే తరరారరా కరుణానిధే సత్యం వ్రతభరిత తత్వం మమ హృదయం భక్తి స్వరలులితం ప్రణతోస్మి. అదే బేసిక్ సాయి దాన్ని అర్థం అవుతుంది, అయితే ఎక్కడెక్కడ పోతుందో నోట్స్ నొటేషన్ రాస్తున్నప్పుడు చాలా టెన్షన్ అయిపోయాను. శరత్ గారి పాటలన్నీ కొంచెం మీరు ఫస్ట్ పాడింది అంటే ఫస్ట్ లో పాడిన పాట మధురం గాయతి శరత్ గారి. అది ఫస్ట్ కాదు, శరత్ దగ్గర కొన్ని పని చేసిన తర్వాత తీసిన అదే అసలు అంటే చాలా క్లిష్టమైన పాట. ఆ ఆల్బమ్ లో అన్ని మంచి సాంగ్సే. ఇప్పుడు కూడా అది వింటే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. చాలా గొప్ప పాటలు పాడుతూ ఈ క్రమంలో మనం సీనియర్ గాయని మణుల పాటలు ట్రై చేస్తూ ఉంటాం నేర్చుకుంటాం. నిజంగా కాన్సర్ట్స్ కోసం అని అది కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి. మన లిరిసిస్ట్ వైరముత్తు గారు ముందు నేను కేరళ నుంచి వచ్చాను, కొన్ని తమిళ సాంగ్స్ కొన్ని తెలుసు, అయితే బాగా ఎక్కువ పాటలు తెలీదు. సో అప్పుడు వైరముత్తు గారు నాకు సుశీల గారు పాడిన ఒక 2 క్యాసెట్స్ ఇచ్చేసి, ఇది మీరు నేర్చుకొని మీ గొంతులో పాడి నాకు క్యాసెట్ పంపేయండి అని ఇచ్చేశారు. సో అది నాకు ఒక పెద్ద గుడ్ అడ్వైస్ అండ్ గుడ్ అది మంచిది కదా. సో ఒక్కొక్కటి నాకు టైం దొరికినప్పుడు అన్నీ సుశీల గారి ఏదైనా ఒక పాట ఆ ఆల్బమ్ నుంచి కొత్త సాంగ్స్ రాసేసి అది నా గొంతులో నేను ట్రై చేసి తర్వాత అన్ని సాంగ్స్ పాడేసి నేను వైరముత్తు గారికి పంపించేసాను. సో అది నాకు నా డిక్షన్ ఇంప్రూవ్ చేయడానికి, మ్యూజికాలిటీ ఇంప్రూవ్ చేయడానికి అన్నీ చాలా హెల్ప్ అయ్యింది. అలాగే ఇళయరాజా గారు అడ్వైస్ చేసినది ఎక్స్ప్రెషన్స్ కోసం జానకి అమ్మ సాంగ్స్ విను. దాంట్లో ఒక సిచ్యువేషన్ నేను చెప్తే దానికి ఎలా కావాలో ఆటోమేటిక్గా అమ్మ ఇస్తున్నారు. ఐ డోంట్ హ్యావ్ టు టెల్ హర్ మోర్. నా మనసులో ఏముందో అది అలాగే అమ్మ పాడతారు అని. సో అప్పుడు అమ్మ పాటలు కూడా చాలా విన్నాను. తర్వాత మలయాళంలో చాలా సాంగ్స్ జానకి అమ్మ ఇద్దరు పాడారు, అయితే కాన్సర్ట్స్ కోసం జానకి అమ్మ సాంగ్స్ చాలా ఎక్కువ నేను ప్రాక్టీస్ చేశాను. సుశీలమ్మ పాటల్లో తెలుగు పాటల్లో ఏమన్నా మీరు ప్రాక్టీస్ చేశారా? పాడనా తెలుగు పాట, అది నేడే ఈనాడే, తర్వాత అలాంటి కొన్ని పాటలు తెలుసు. సుశీలమ్మ గారు ఎంత మెచ్చుకుంటారు చిత్రగారి పాటని. వీళ్ళందరూ సీనియర్ గాయని మణులందరూ, మీరు అఫ్ కోర్స్ మీరు కూడా చాలా సీనియర్, బట్ వాళ్ళు మన అందరికంటే సీనియర్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు ప్రస్తావించినా మీ పేరు తీసుకొస్తుంటారు, మీ పాటలోని గొప్పతనాన్ని చెప్తుంటారు, ఎంత బాగా పాడుతున్నారని చెప్పి. సో గురువుగారు మిమ్మల్ని చూసి చాలా మురిసిపోయి ఉంటారు కదా, మీ పాట విని మీరు ఇంప్రూవ్ అయింది, మీరు పురోగతి సాధించి జీవితం. నేను చెన్నైకి షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడప్పుడు ఎప్పుడైనా నాకు టైం దొరుకుతుందో అప్పుడు పోయి నా టీచర్ని మీట్ చేస్తాను. అలా టీచర్ కూడా బిజీగా క్లాసెస్, కాన్సర్ట్స్ అలా టీచర్ కూడా బిజీగానే ఉన్నారు. నేను ఊరు వెళ్తున్న టైంలో ఉన్నారంటే వెళ్ళి చూస్తాను. ఏమంటారు మీ పాట విని, మీ సినిమా పాట విని ఏమంటారు? She's always proud. Always proud of you. She always all వాళ్ళ టీచర్
బయోడేటాలో కాదంటే అన్ని చోట్ల నా పేరు కూడా రాసింది. సంతోషం. ఎంత గొప్ప జీవితం, ఎంత గొప్ప ప్రయాణం చిత్ర గారు.